హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే చూసారు కదండి, వేసవకాలంలో మట్టి ఎలా కలుపుకోవాలో అనేసి. ఇదిగోండి అంత బ్లాక్ ఉందో చూసారా. మేము ఇలాగ మొత్తం అంతా ఇంకోండి ఇలాగ బత్తాలంతా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ ఎండాకులు ఉన్నాయి, ఇక్కడ టప్పులు ఉన్నాయండి. ఇవి ఇందులోని పసులు ఎరువు కలిపే మట్టి అండి. మట్టి చాలా బ్లాక్గా ఉండడం వల్ల ఇందులో కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపి ఉంటండి యాపిండి కలుపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కలపకూడదండి, ఎందుకంటే వేసవకాలం కదా, అది కూడా కొంచెం మనకి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కలపకూడదండి. చూసి మొత్తం అంతా ఇలా పెట్టండి. మొత్తం మట్టి చూసారా అంత పొడుగుగా ఉందో, పొడుగ్గా ఇదిగోండి గుల్లగా ఉంటుందండి. మట్టి కూడా బిగదండి మొత్తం. ఇదిగోండి ఇలా ఉన్న మొత్తం ఇలా ఇదిగోండి చూసారా. ఇదంతా మొత్తం మనం టప్పుల్లో నింపుకునండి. మళ్ళీ ఒక 4 రోజులు ఉంచుకుని పక్కన పెట్టుకుని మొత్తం ఇదంతా ఫుల్ చేసుకుని పక్కన పెట్టుకుని అనుకోండి. ఇందులో ఫస్ట్ మనం ఇప్పుడు వేసవకాలంలో ఏదైనా సరే ముందు విత్తనాలు పెట్టే బదులు ముందు ఆకుకూరలు వేసుకోండి. ఆకుకూరలు వేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆకుకూరలు కొంచెం మనకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆకుకూరలు తయారయ్యేదానికి మయమైన 2 వేసి ఏదైనా విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి. పాదులు లాంటివి అవి కూడా ఇప్పుడు పాదులు వస్తాయండి, బీరపాదులు, దోసపాదులు ఇవన్నీ వస్తాయి. మనం ఏం తింటామో మనం దాన్ని పెట్టుకుని బట్టి ఉంటుందండి. అంతేకాకుండా మనం ఎక్కువగా తిని మట్టిగా పెట్టుకోవాలండి. మనకు ఉంది కదా అని, ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మనం వాళ్ళని అన్ని మొక్కలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే గార్డెనింగ్ చేయడం వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందండి. చూసారా ఇవన్నీ టప్పులు ఇలా 2 హోల్ పెట్టుకునండి. హోల్స్ పెట్టుకుని ఇలా హోల్స్ పెట్టుకుని ఇందులో మనం ఏదైనా కొబ్బరి పెంకులు పెట్టుకునండి. అడుగును కొంచెం మట్టి వేసుకుని మయాన ఆ ఎండాకులు వేసుకునండి. మట్టి అయితే ఫుల్ చేసుకోవాలి. మట్టి అండి మనం ఎక్కువగా ఏది తింటామో అదే పెట్టుకోవాలండి. ఎక్కువగా మొక్కలు పెట్టుకున్నా మనం గార్డెనింగ్ అన్నది ఫస్ట్గా స్టార్టింగ్ పెట్టుకోవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. అందు గురించి ఏం చేయాలంటే మనం ఏం తింటామో అవి పెట్టుకుంటే అండి. ప్రస్తుతానికైతే ఆకుకూరలు వేసుకునండి. కొంచెం మనం విత్తనాలు వేసుకున్న తర్వాత వాటరింగ్ కూడా జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి. జాగ్రత్తగా ఇచ్చుకుంటే అండి మొక్కలన్నీ పడిపోకుండా ఉంటాయండి. నేను ఇవి మట్టి పెట్టిన తర్వాత మీకు ఇందులో ఏమేమి ఆకుకూరలు వేస్తానో మీకు అన్నీ చూపిస్తానండి. మొత్తం అన్నీ ఈ మట్టి చూసారా అంత బ్లాక్గా ఉందో. ఇంత పొడిగా ఉండాలండి. ఇంత పొడిగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి మొక్క అన్నా సరే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం పసులు వేరు కలిపాం కాబట్టి ఒక 2 నెలల వరకు ఏమీ ఇవ్వవసరం లేదండి. ఈ 2 నెలలు మనకి మొలకెత్తి మొక్క మనకి ఆకుకూరలు అనుకోండి మొలక వేస్తాం కదండి, విత్తనాలు ఎత్తి మనకు ఒక ఆరవశ చేసుకునేటప్పటికి ఇందులో కొంచెం బలం తగ్గిపోద్దండి. తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం వాటర్లో ఎప్సమ్ సాల్ట్ కొంచెం కలుపుకొచ్చండి. అలాగే మనకి పచ్చిది పేడ దొరికినండి, కొంచెం పేడ దొరికిన ఆ పేడలో కొంచెం పేడకి మళ్ళీ మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తానండి. ఆ పేడలో కొంచెం బెల్లము అవి వాటర్ వేసి కలిపి ఒక 4 రోజులు పక్కన పెట్టుకుని అది జీవామృతంలాగా కలుపుకునండి. మనం అది కూడా వాటరింగ్ ఇచ్చుకోవచ్చండి. ఏది ఇచ్చినా ఇప్పుడు వేసవకాలంలో చూసి ఇచ్చుకోవాలండి. అన్నీ కొంచెంగా మనం చూసుకుని ఇచ్చుకోవాలండి. ఓవరింగ్గా ఇచ్చేసిన వాటరింగ్ పూత రాలిపోద్దండి. అలాగే మనం ఎక్కువగా బలం వస్తుంది కదా అని చెప్పేసి వెంటనే మనం అన్ని పోషకాలు ఇచ్చినా కూడా అవి తట్టుకోలేవండి. గ్యాప్ ఇస్తూ మనం వాటికి వాటరింగ్ అన్నది ఇచ్చుకోవాలండి. ఏది ఇచ్చుకున్నా కూడా మనం స్టోర్ చేసుకుని, లేకపోతే ఏమవుద్దంటే ఓవరు ఏదన్నా సరే మనం ఇప్పుడు ఏం తాగినా సరే లిమిట్గా తాగుతాం కదా, అలాగే కూడా మొక్కలకు కూడా లిమిట్గా ఇచ్చుకోవాలండి. ఓవర్గా ఇచ్చామనుకోండి అవి మొత్తం ఓవర్గా ఉండడం వల్ల ఏమిటంటే మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. నేను అలా ఇవ్వడం వల్ల చూసారా మనకు ఇవ్వండి పూతకట్ట ఇలా నిలబడి పాదులు అన్నీ కూడా అండి చాలా హెల్తీగా. అసలు యాసవలో కూడా మాకు మొక్కలు ఎలా ఉన్నాయి అంటే అండి, మరి నేను ఇది ఇంత జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అండి మొత్తం చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. పూత గట్ట ఫుల్గా పూత వస్తున్నాయండి. ఇవి పూత మొన్న అయితే చాలా హార్వెస్ట్లు అయినాయి కదండి, ఇప్పుడైతే అన్నీ పూతతో ఉన్నాయన్నమాట అండి. ఇవి పూత గుత్తులు చూసారా ఇలా మట్టండి, ఇలా పూతతో ఉన్నాయి మట్టండి. ఇవన్నీ పూత ఇవి రాలకుండా ఉండకూడదంటే అండి ఓవర్గా వాటర్ కూడా చేయకూడదండి. మట్టి కొంచెం మనం ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఒక పూట ఇచ్చుకున్న ఒక్కరోజు తప్పించినండి మొక్క వెంటనే వడిలిపోద్దండి. అలా వడలకుండా మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడండి మొక్కలు అన్నది మనకి హెల్తీగా ఉంటాయి. పాదులు కూడా చూసారా
నేను ఎంత నీట్గా ఎంత హెల్తీగా ఉన్నాయి చూసారా, ఎంత నీట్గా పెట్టుకున్నాను మొత్తం ఇవన్నీ. ఇవన్నీ మొత్తం ఇలా ములం చెట్టు చూసారా, ఇది 20 లీటర్ బకెట్లో పెట్టానండి. ఇది వరకు కూడా చాలా కాపు వచ్చింది, ఇప్పుడు రీపాటింగ్ చేయలేదండి. అయినా సరే దీనికి బలం సరిపోతుందంటే అండి మనం మార్చి వాటరింగ్ అయితే ఇవ్వడం వల్ల అండి పూత అయితే ఫుల్గా నిలబడండి. కాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి. కాయలు టేస్టీగా ఉంటాయండి. కాయలు చూసారా బాగున్నాయి. చిన్న 20 లీటర్ బకెట్లో కూడా ఇంతలా రావడం కూడా చాలా గ్రేట్ కదండి. ఫుల్గా పూత అయితే ఉందండి. కాయలు కూడా అక్కడక్కడ పిందులు కూడా చాలా ఉన్నాయండి. కాయలు చూసారా, ఇది మొత్తం నేను మొక్కలన్నీ ఇలా ఇక్కడ పిందులు చూసారా, దోస పిందులు అయితే ఎలా ఉన్నాయో, ఇవ్వండి దోస పిందులు ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవ్వండి దోస పిందులు. ఈ మొక్క పడి మొలిసిందండి, ఇది కూడా నేను పెట్టలేదు. మనం ఏదైనా సరే మనం ఎక్కువగా పెట్టిన దానికన్నా పెట్టలేనివి కొంచెం బలంగా వస్తాయన్నమాట అండి. చూసారా, ఇది సపోటా మొక్క అండి. ఇప్పుడే పూత అయితే వచ్చిందండి. ఇదిగోండి పూత, సపోటా పూత అండి. ఇదిగోండి పూత. అంజీరు కూడా ఇవ్వండి. ఇందులో అయితే కొబ్బరి పెంకులు పెట్టాను కదండి, చూసారా కొబ్బరి పెంకులు పెట్టాను ఇందులోనండి. కొబ్బరి పెంకులు పెట్టిన తర్వాత మనం అడుగును ఇలాగా కొంచెం మట్టి అన్నది వేసుకోవాలి. మట్టి అండి చూసారా అంత పొడిగా ఉందో మట్టి. కొంచెం వేసుకుంటే అండి ఇందులో కిచెన్ వేస్ట్ ఇది కూడా చూసారా ఎండాకులు. అడుగును మీకు కొంచెం మట్టి చూపించాను కదా, ఇవేమో ఎండాకులు వేసానమాట అండి. మన గార్డెన్లో వచ్చినాయే అయిపోయిన మొక్కలలో తీసేస్తాం కదండి, అవి తీసి ఎండబెట్టుకుంటే ఈ విధంగా వస్తాయండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఏవద్దంటే మొక్కకి చాలా బలం ఉంటుంది మట్టి అండి. మట్టిలో బాగా మట్టి బాగా తయారవుతుంది, మొక్క అన్నది బలంగా తయారవుతుంది మట్టి అండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం మట్టి వేసేసుకోవచ్చండి. అది 4 రోజులు ఇలా పక్కన పెట్టనుకోండి, అది కొంచెం వాటరింగ్ ఇస్తాం కదండి 4 రోజులని, అది కొంచెం అడిక్కి వెళ్ళిపోయండి. ఇందులో వేడి అన్నది పోద్దమట్టండి. పోయినప్పుడు మనం ఇప్పుడు ఇలాగ దీనిపైన తోటకూర విత్తనాలు అవి ఇలా వేసేసుకోవచ్చండి. ఆకుకూరలు అయితే డైరెక్టర్ ఇలా మట్టి వేసిన తర్వాత వాటరింగ్ చేసేసి కొంచెం ఆకుకూరలు విత్తనాలు చల్లేసి పైన మట్టి వేసుకొని వచ్చేద్ది. అదే మనం వేరే మొక్కలైనా పెట్టుకోవాలనుకోండి, ఇలా చేసి ఒక 4 రోజులు పక్కన పెట్టుకుని వేడి పోయిందా లేదో చూసుకుని మనం అప్పుడు మొక్క అన్నది నాటుకోవాలి మట్టండి. లేకపోతే ఈ వేడికి ఆ వేడికి మొక్క డ్యామేజ్ అయిపోద్ది మట్టండి. చూసారు ఇవ్వండి, ఇవి కూడా ఉంటాయండి. ఉండవల్ల ఈ ఆకులన్నీ వీటికి ఆహారం అయిపోయింది, మట్టి గొల్లగా తవ్వుతూ ఉంటాయి మట్టండి. మనం చేయక్కర్లేదండి, వాటికి ఇవే చేసేస్తాయండి పని. మన పని కూడా అవే చేస్తాయండి మట్టి గొల్లతనం చేయటానికి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్లాబ్కి కూడా ఏమి డ్యామేజ్ అవ్వదండి, తేలిగ్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. మనం ఎక్కడికైనా ఈజీగా లేపేచ్చు. ఇది లేదండి ఉత్తి మట్టే పెట్టామనుకోండి చాలా బరువు అయిపోద్దండి, అసలు లేపలేము. ఫుల్ చేస్తానండి, ఇది వాటరింగ్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తానండి. చూసారు కదండి, ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.